నమస్తే నేను వరప్రసాద్ వెల్కమ్ టు న్యూస్ అవర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తొలి విడత పోలింగ్ కి ఏర్పాట్లు పూర్తి సాయంత్రంలోగా కేంద్రాలకు సిబ్బంది ఏపీ తెలంగాణలో తెరలేచిన ప్రలోభాల పర్వం ఏరులై పారుతున్న మద్యం తెగుతున్న నోట్ల కట్టలు పోలింగ్ వేళ ప్రయాణికులకు కష్టాలు అధిక రేట్లతో దోచేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ జీఎస్టీ అత్యంత దుర్మార్గమైన పన్ను అధికారం ఇస్తే రద్దు చేస్తామన్న రాహుల్ కోల్కతాకు చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇవాళ కింగ్స్ 11 ముంబై ఇండియన్స్ ఢీ దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి 91 లోక్సభ స్థానాలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు మొదటి దశలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీలకు కూడా రేపే పోలింగ్ జరగనుంది ఒడిషా అసెంబ్లీకి మాత్రం 4 విడతల్లో పోలింగ్ జరుగుతుంది దీంతో పాటు ఏపీ తెలంగాణలోని అన్ని లోక్సభ స్థానాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కొన్ని లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి ఏపీలో పోలింగ్ కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ నిర్వహణలో 4 లక్షల మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు వీవీప్యాట్లతో పాటు ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచారు ఎన్నికల అధికారులు ఈవీఎంలు మొరాయించినా పోలింగ్ ఆగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈసీ రాష్ట్ర వ్యాప్తంగా 25 ఎంపీ 175 ఎమ్మెల్యేల ఎంపికకు 46,394 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇందుకోసం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ప్రత్యేకంగా ఈవీఎంలను సిద్ధంగా ఉంచారు 15 మంది అభ్యర్థులు ఉంటే ఒక ఈవీఎం 15 మంది మించిన చోట 2 ఈవీఎంలు 31 మంది దాటితే 3 ఈవీఎంలు ఏర్పాటు చేశారు ఒక్కో ఈవీఎంలో 1,400 మంది ఓటర్లు ఓటు వేస్తారు పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నారు తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్న నిజామాబాద్లో మాక్ పోలింగ్తో పాటు పోలింగ్ సమయాన్ని పొడిగించింది ఈసీ ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ జరిపింది సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది రాష్ట్రంలో 2,97,08,599 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఇందులో 1,49,30,726 మంది పురుషులు 1,47,76,370 మంది మహిళలు 1,504 మంది ఇతరులు 11,320 మంది సర్వీసు ఓటర్లు 1,731 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు 17 లోక్సభ స్థానాలకు 34,604 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్ జరగనుంది ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేస్తోంది ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ పై ఎన్నికల కమిషన్ వేటు వేసింది అతని స్థానంలో సిద్ధార్థ కౌశల్ను నియమించింది టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కోయ ప్రవీణ్ పై వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది
మంగళగిరి సీఐపై కూడా ఈసీ కొరడా ఝుళిపించింది. తాడేపల్లి సీఐ శ్రీనివాసరావును ట్రాన్స్ఫర్ చేసింది. ఆయన స్థానంలో సురేష్ కుమార్కు బాధ్యతలు అప్పగించింది. పోలింగ్కు 2 రోజుల ముందు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. అధికార పార్టీ టీడీపీ మాత్రం ఈ బదిలీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల వేళ ఏపీలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ అకౌంటెంట్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆయన అకౌంటెంట్ గుర్రపు నాయుడిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అధికారులు. దీనిపై మండిపడుతున్న స్థానిక టీడీపీ నేతలు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ఉద్దేశ్యపూర్వక దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తన అకౌంటెంట్ ఇంటిపై జరిగిన ఐటీ దాడులపై గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు ధర్నాలో కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీని టార్గెట్ చేసి ఐటీ దాడులు చేయిస్తోందన్నారు గల్లా జయదేవ్. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆడిటర్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేయటం కలకలం రేపింది. ఆడిటర్ను అదుపులోనికి తీసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. 3 చోట్ల తనిఖీలు నిర్వహించారు. దీనికి నిరసనగా టీడీపీ కార్యకర్తలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ ఎంపీ జయదేవ్ ప్రశ్నించారు. ఐటీ సోదాలు, టీడీపీ ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఐటీ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయానికి సంబంధించిన కార్యాలయంపై, అలాగే ఆడిటర్కి సంబంధించినటువంటి గృహంపై ఐటీ రైడ్లు జరిగాయి. ప్రస్తుతం ఆడిటర్ని అదుపులో తీసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఇక్కడ ఎంపీ గల్లా జయదేవ్ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. ఏం జరిగింది, ఎలా జరిగిందని తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని గంటల ప్రాంతంలో ఈ రైడ్స్ జరిగినాయి, మీకున్నటువంటి సమాచారం? మా అకౌంటెంట్ ఒకరిని పెట్టుకున్నాము. డైలీ అఫీషియల్ ఎక్స్పెండిచర్ అకౌంట్ చేసేదానికి అది ఈసీకి సబ్మిట్ చేసి వెరిఫికేషన్ అంతా చేస్తూ ఉన్నారు. ఆయన ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని ఫ్లాట్లో ఉన్నారు. ఈరోజు ఈసీ ఆఫీస్ నుంచి ఫ్లాట్కి వెళ్ళేటప్పుడు ఆయన ఫాలో చేసి ఐటీ అఫీషియల్స్, ఈసీ అఫీషియల్స్ అండ్ పోలీస్ ముగ్గురిని పెట్టుకొని ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసి 6 hours ఆయన అక్కడ పెట్టుకొని ఉన్నారు. మాకు లేటుగా తెలిసింది. అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఒక పొలిటికల్ వెపన్ మాదిరిగా వాడుతున్నారు. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ని, ఈసీని కూడా అట్లాగే చేస్తున్నారు. 1-sidedగా చేస్తున్నారు ఎలక్షన్. ఇది మంచి పద్ధతి కాదు. నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. వీ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. మేము ఆ అపార్ట్మెంట్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు అక్కడ బీగం వేసేసి వెళ్ళిపోయారు. అది ఆ లాక్ ఎవరిదో కూడా తెలియదు మాకు. లాక్ చేసేసి వెళ్ళిపోయారు. అందుకని ఎక్కడున్నారో తెలియదు మాకు. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ, ఇప్పుడు కలెక్టర్ ఐ ఆస్క్డ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. మొత్తంగా ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఎన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి, టీడీపీ నేతలు టార్గెట్ చేసి చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం, ఇంకా ఎన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారని టీడీపీ నేతలను టార్గెట్ చేశారని చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడ చేశారు? స్పష్టంగా బ్రాడీపేటలో కూడా, మా ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా రైళ్లు చేశారు. కానీ ఏం దొరకలేదు. ఆడ కావాలని ఒక భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అదే టైంలో జయదేవ్ గారి ఇక్కడ కూడా సేమ్ టైంలో ఈ దాడులు జరిగినాయి. అక్కడ 3 ప్లేసులు, కనీసం ఒక 5-6 ప్లేసులు ఈరోజు ఐటీ సోదాలు నిర్వహించారు. కేవలం ఇవన్నీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా, ఇవాళ పార్టీ శ్రేణులు భయభ్రాంతులు చేసే విధంగా ఇవాళ ఈ దాడులు చేయడం చాలా దారుణం. ఇవాళ మోడీ హిట్లర్ పాలనకి ఇదో నిదర్శనం. ఇలానే కనుక అయితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ జనాలు కానీ, టీడీపీ శ్రేణి కానీ ఎవరు ఊరికి ఉపేక్షించే పని లేదు. ఇవాళ జయదేవ్ గారు పార్లమెంట్లో మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి ఇవాళ జయదేవ్ గారిని ఇక్కడ ఓడించాలని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు, మరి రామ్కీ సంస్థ చెందిన
10 వెహికల్స్ ఇవాళ ఈ చుట్టుపక్కల ఊళ్ళో తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఇక్కడ ఏం పని? తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్స్ గుంటూరులో వాళ్ళకి ఏం పని? ఇవాళ ఒక టార్గెట్ చేసుకుని ఇవాళ జయదేవ్ గారి మీద మరి పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం చాలా దారుణం. మరి మొన్ననే 3 రోజుల కిందట కూడా 4 రోజుల కిందట కూడా మరి మా పార్టీ ఆఫీసుకి చెందిన ఒకళ్ళ మీద కూడా ఐటీ దాడులు జరిగిన నానిక కోవిడ్ ముందు రవీంద్రనాథ్ గారు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఎక్కడ కూడా మరి ఇంతవరకు ఒక అకౌంట్ కూడా ఎక్కడ ఒక సీజ్ కానివ్వండి ఏమీ కానీ ఎక్కడా లేదు. కడపలో దాడులు జరిగిన తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ పట్టినా తెలుగుదేశం వాళ్ళని టార్గెట్ చేసుకుని చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులు చేసే విధంగా. పార్లమెంట్లో మోడీకి వ్యతిరేకంగా తాను పోరాడాను కాబట్టి తనపై దాడులు జరుగుతున్నాయని సాక్షాత్తు ఇక్కడ ఎంపీ జయదేవ్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వాళ్ళ ఆడిటర్ ఎక్కడైతే ఉన్నారో ఈరోజు వరుసగా 3 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఆడిటర్ మాకు చెప్పకుండా ఆడిటర్ని తీసుకుని వెళ్ళారు. ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్తున్నారు. వెంటనే దీనిపై సంబంధిత అధికారులు యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా. ఏటా సంక్రాంతికి ప్రయాణికుల వద్ద దోచుకునే ట్రావెలర్స్కు ఈసారి ఓట్ల పండుగ రూపంలో మరోమారు సంక్రాంతి వచ్చేసింది. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచి ఓటర్లను దోచేస్తున్నారు, జేబులకు చిల్లు పెడుతున్నారు. సెలవు పెట్టుకుని ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కొందరుంటే, సెలవు దొరక్క వీలు దొరుకుతుందో లేదో క్లారిటీ లేక ఉన్నవాళ్లు మరికొందరు. వీళ్లకు టికెట్లు దొరకడం ఇప్పుడు గగనంగా మారుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికల తేదీ విడుదలైన రోజు నుంచే ఛార్జీలు పెంచేశాయి ప్రైవేట్ ట్రావెల్స్. 30 నుంచి 50% పైగా పెంచేశాయి. ఇక ఏసీ స్లీపర్ బస్సుల ఛార్జీలైతే రెట్టింపయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏపీలోని జిల్లాలకు వెళ్లే వాళ్ల కష్టాలు అన్నీ ఇన్ని కాదు. కొందరు ముందుగానే వీలు చేసుకుని, కొందరు సెలవులు పెట్టుకుని టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే తీరిగ్గా బుక్ చేసుకుందామనుకున్న వాళ్ళు ఇప్పుడు టికెట్ల కోసం తంటాలు పడుతున్నారు. అదనంగా 220 బస్సులు ఏర్పాటు చేసినా వాటిలో కూడా ఇప్పటికే 80% టికెట్లు భర్తీ అయ్యాయి. రైళ్లలో బెర్తులు కరువు, బస్సుల్లో సీట్లు కరువు. మొత్తంగా ఓటు వేద్దామని అనుకున్న వారికి కష్టాలే కష్టాలు. ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్న వారికి ఛార్జీల రూపంలో గుండె గుబేలమంటోంది. ఛార్జీలు ఎక్కువైనా పర్లేదు వెళదామనుకునే వాళ్లకు సైతం టికెట్లు దొరకడం లేదు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పొదలకూరు నుంచి అంకుపల్లి గ్రామానికి తరలిస్తున్న మద్యాన్ని సీజ్ చేసి 2 అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా గత వారం రోజుల నుంచి మద్యం పంపిణీ మరింత జోరు పెరిగింది. గ్రామానికి ఇన్ని కేసులు అని లెక్కగట్టి మరీ పంపిస్తున్నారు అభ్యర్థులు. ఎన్నికలకు ముందుగానే అభ్యర్థిత్వంపై స్పష్టత ఉన్నవారు మద్యం కొనుగోలు చేసి రిజర్వ్ చేసుకోగా, ఆఖరిలో అభ్యర్థిత్వాలు ఖరారైన వారు పలు మద్యం దుకాణాలకు అడ్వాన్సులు ఇచ్చి రిజర్వ్ చేసుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో అభ్యర్థి సగటున మద్యం కోసం 2 నుంచి 3 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం. న్యూస్ అవర్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.